బ్రేకింగ్ లో చూస్తున్నాం. కేంద్ర బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొన్ని గంటల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రవేశపెడతారు. దేశ ఆర్థిక భవిష్యత్తుకు నిర్ణయాత్మక ఘట్టమైనటువంటి బడ్జెట్ కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల కోసం కేటాయింపులు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. వికసిత్ భారత్ నినాదంతో ముందుకు వెళుతోన్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే పలు సంస్కరణలు, పథకాల కొనసాగింపు, కొత్త నిర్ణయాలు, దిద్దుబాటు చర్యలను బడ్జెట్లో తీసుకోనుందని అంచనా వేస్తున్నారు. నిర్మలమ్మ పద్దుపై పేదలు, వేతనజీవులు భారీ ఆశలే పెట్టుకున్నారు. తాజా బడ్జెట్ నేపథ్యంలో వీటికి కొత్తగా మరేమైనా జోడిస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కొన్ని ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు పరిశీలిస్తే దేశంలో దాదాపు 12 కోట్ల మంది పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం ద్వారా 50 కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నట్లు అంచనా. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు 5 లక్షల మేరకు ఉచిత ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం గతేడాది 7,200 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆరోగ్య బీమా పథకం విస్తరించడంతో తాజా బడ్జెట్లో కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్న కేంద్రం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను తీసుకొచ్చింది. పైకప్పులపై సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే ఈ పథకం ద్వారా ఒక్కో ఇంటిపై గరిష్టంగా 3 కిలోవాట్లకు 78,000 చొప్పున రాయితీ పొందొచ్చు. ఆర్థిక సంవత్సరం 2026-27 నాటికి 1 కోటి అమర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే దాదాపు 1.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ సమోదయ్యాయి. ఇప్పటివరకు 6.34 లక్షల ఇన్స్టలేషన్లు మాత్రమే పూర్తయ్యాయి. పథకం రాయితీ కోసం ఈ బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం ఉంది. మరో ప్రధాన పథకం గ్రామీణ పేద ప్రజల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజన. ఈ పథకం ద్వారా దాదాపు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. ఇక పీఎంఏవై 2.0 కింద పట్టణ ప్రాంతాల్లో హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో రానున్న 5 ఏళ్లలో 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి సాయం అందిస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఇందుకోసం 2.30 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపింది. తాజా బడ్జెట్లో ఏ మేరకు కేటాయింపులు ఉంటాయో చూడాలి. కార్పొరేటేతర, వ్యవసాయేతర, చిన్న మధ్యస్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సులువైన, హామీ లేని రుణాలను అందించేందుకు ప్రధానమంత్రి ముద్రా యోజన 2015 ఏప్రిల్ 8న తీసుకొచ్చారు. శిశు, కిషోర్, తరుణ్ విభాగాల్లో ఈ రుణాలు అందిస్తున్నారు. తరుణ్ కింద గతంలో 10 లక్షల వరకు పరిమితుండగా ఇటీవల దాన్ని 20 లక్షలకు పెంచారు. ఈ క్రమంలో తాజా బడ్జెట్లో ఎటువంటి మార్పులు ఉంటాయి అనేది ఆసక్తి నెలకొంది. ఇక కోవిడ్ టైంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం, ఆహార ధాన్యాలు అందించేందుకు మార్చి 2020లో గరీబ్ కళ్యాణ్ యోజన ప్రవేశపెట్టారు. లబ్ధిదారులకు నెలకు 5 కేజీల బియ్యం, గోధుమలు చొప్పున అందిస్తూ ఉన్నారు. తాజాగా 2028 డిసెంబర్ వరకు కొనసాగాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 81.35 కోట్ల మంది పేదలు లబ్ధి పొందుతున్నారని చెబుతున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీగానే కేటాయింపులు జరపనున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు 2018లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏడాదికి 6,000ను 3 విడతల్లో అందిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తంగా 2.5 లక్షల కోట్లను లబ్ధిదారులకు అందించినట్లు కేంద్రం చెబుతోంది. తాజా బడ్జెట్లో ఈ ఆర్థిక సాయాన్ని పెంచుతారా లేదా ఈ మొత్తాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు విశ్వకర్మ యోజన, యువత నైపుణ్య కేంద్రాలు, పెన్షన్ విధానాల్లో మార్పులు, అంతరిక్షయానం, జన ఔషధి కేంద్రాల పెంపు లాంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం వీటికి మరింత ఊతమిచ్చేలా కేటాయింపులు, కొత్త పథకాలకు శ్రీకారం వంటివి తాజా బడ్జెట్లో ఏ మేరకు ఉంటాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.